అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నో బ్రేక్ నవంబర్లో లాస్ట్ డే అండ్ మనము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా అయితే ఈ నో బ్రేక్ నవంబర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. దానికి నేను ప్రతి ఒక్క అంటే నా వినయ్ వ్లాగ్స్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ ఈరోజు అయితే మన టాపిక్ వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమైపో ఉంటుంది. అండ్ ఈరోజు అయితే మన టాపిక్లో అయితే కథ వ్యధ సోదా అసలు ఏమీ లేదు. ఈరోజు జస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ కూడా నాకు కొంచెం టైం సరిపడలేదు కాబట్టి మీకు జస్ట్ బేసిక్ మాత్రమే చూపిస్తాను. దాని తర్వాత అంటే నెక్స్ట్ మంత్ సరికొత్త 2 వ్లాగులు రాబోతున్నాయి. మీరు రెగ్యులర్గా ట్యూన్ చేశారనుకోండి మీకు అర్థమైపోద్ది. అండ్ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త క్వాలిటీ కంటెంట్ చేయడానికి అయితే అవకాశం ఇచ్చినట్లయితే ఉంటుంది. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడండి. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఘాట్ రోడ్ మీద ఉన్నానన్నమాట. ఇలా ఇక్కడ నేను ప్రెజెంట్ ఘాట్ రోడ్ మీద ఉన్నాను కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళాము అనుకోండి మా తోటకి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ కాకపోతే ఇక్కడ ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఇదైతే మా తోట. అండ్ మా తోటకి రావడానికి మా ఇంటి నుంచి మా తోటకి రావడానికి డిస్టెన్స్ అయితే 1.5 కిలోమీటర్స్ అండి. నేను రోజుకి అంటే 2 టైమ్స్ వస్తాను. ఫర్ సపోజ్ ఆ రోజు నా డే బాగాలేకపోయిందే అనుకోండి 3 టైమ్స్ 4 టైమ్స్ కూడా వస్తూనే ఉంటాను అనమాట మా తోటకి. ఇది జీడి చెట్లు, ఇవన్నీ చూడండి. ఈ జీడి కొమ్మలు చూడడానికి ఎంత బాగున్నాయో. అండ్ నేను ఇదివరకు అంటే షూటింగ్స్ చేసిన లొకేషన్స్ అంటే మీకు మా తోట లోపలే చూపిస్తాను చూడండి. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా షెడ్ అనమాట. ఆవుల కోసం ఏవైనా సడన్గా వర్షాలు వస్తే అంటే వాటి కోసం అనేసి షెడ్ సెపరేట్గా అయితే ప్రిపేర్ చేసాము. ఇదిగోటి చిన్న షెడ్. ఇది వచ్చేసి చిన్న పొయ్యి ఫ్రెండ్స్. అంటే ఈవినింగ్ ఆవుల కోసం ఫుడ్ అంటే సెపరేట్గా ప్రిపేర్ చేస్తాం. ఇదిగో ఇవి వచ్చేసి జీడి చెట్లు, జీడి కొమ్మలు చూడండి. ఇదిగోటి అలా ముందుకు వెళ్దాం పదండి. నేను లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడే ఎక్కువ ఈ ప్లేస్ లోపలే ఇదిగో ఈ చెట్టు దగ్గరే ఎక్కువ షార్ట్ వీడియోస్ చేసేవాడిని ఫ్రెండ్స్. ఇదిగోటి ఇప్పుడు మనము ఇంకొక విషయం అయితే నేను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఏంటి అంటే నాకు చాలామంది నువ్వు తోట లోపల ఏంటి వీడియోస్ రికార్డ్ చేస్తున్నావు అనేసి అయితే నాకు చాలామంది అంటే పబ్లిక్ లోపల అడగడం అలా చేయడం అంటే జరిగింది. సో నేనైతే వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లోపల వీడియోస్ రికార్డ్ చేసే టైం లోపల మా ఇంటి సరౌండింగ్స్ లోపల ఇల్లు పనులు చాలా ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి అంటే నేను వీడియో రికార్డ్ చేసే టైం లోపల చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది అనమాట. ఇంకా ఇంట్లోపల పోనీ అంటే రోజు అంటే పనులు అవ్వవు కదా అనేసి కొంతమంది అనొచ్చు వీడియోలో. అవును, రోజు అవ్వవు. కానీ కాకపోతే ఏంటి, మనము ఇంట్లో లోపల రూమ్ల లోపల రికార్డ్ చేసే టైం లోపల ఎక్కువ సౌండ్ అనేది మళ్ళీ రీసౌండ్ అనేది వచ్చేస్తుంటుంది. ఆ రీసౌండ్ అంటే మనము తోటలో అనుకోండి ఓపెన్ ప్లేస్ కాబట్టి మనము ఏం చెప్పినా కూడా అంటే డైరెక్ట్ అంటే సౌండ్ వచ్చేస్తుంది. కానీ ఇంట్లో అనుకోండి అలా ఉండదు ఫ్రెండ్స్. ఇదిగోటి చూడండి, ఇది అంటే నవంబర్ ఎండింగు ఇలా ఉంది ప్రస్తుతానికి. నేను ఇదిగోటి మా వన్ అండ్ ఓన్లీ మా తోటలో ఉన్న అంటే కొబ్బరి చెట్టు. ఇంకా అలాగా మీకు నా షూటింగ్ స్పాట్స్ అయితే నీకు ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కానీ అంతకుముందు నాకు మా తోటలో ఇష్టమైన చెట్టు చూపిస్తాను రండి. అలాగా పదండి. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పనస చెట్టు చూడండి ఎలా ఉందో. ఇది తితిలీకి అయితే చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. మేము ఏమనుకున్నాము అంటే మరి పనస పళ్ళు ఏమీ పండకపోవచ్చు అనేసి అనుకున్నాం. కానీ కాకపోతే కట్ చేస్తే అంటే ఇక్కడ ఆవులకి పెట్టడం వల్ల అంటే తోటకి ఎక్కువ బలము సమకూర్చడం వల్ల ఏమైంది
మళ్ళీ ఈ చెట్టు రీగ్రోత్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. రీగ్రోత్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ట్యూన్ చేశారే అనుకోండి, నేను మీకు ఇంకా మార్చు ఏప్రిల్ ఆ టైంలో కూడా వ్లాగ్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈసారి. అలా కిందకి వెళ్దాం పదండి. యాక్చువల్లీ అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, కిందటిసారి అంటే అక్టోబర్ లోపల ముంతా తుఫాన్ రాకముందు అయితే ఒక తుఫాన్ వచ్చింది ఫ్రెండ్స్. అక్టోబర్ స్టార్టింగ్ లోపల అంటే సెప్టెంబర్ ఎండింగ్ టైం లోపల. ఇక్కడైతే ఈ చూడండి, అక్కడ ముందుకు పదండి, ఇంకా మనం ముందుకు వెళ్దాం. మా తోట అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అలా చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఇందాక నేను చూపించినప్పుడు కొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి ఎంత ఓపెన్ టాప్ కనిపిస్తుందో. అంటే ఇదిగోటి అంటే కొమ్మలు ఇరిగిపోయి పడినవి అనమాట ఇవి. ఇగో ఇంకా మేము అయితే చాలా వరకు క్లియర్ చేసాం ఫ్రెండ్స్. ఇదిగోటి చూడండి, చెట్లే ఇరిగిపోయాయి. ఇంకా కానీ మోంతా తుఫాను ఏదో చేసేస్తుంది అనేసి అయితే అన్నారు, కానీ కాకపోతే అవి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇటు సైడ్ అయితే అంతగా ప్రభావితం అయితే ఏం జరగలేదు. కానీ సెప్టెంబర్ ఎండింగ్ లోపల అక్టోబర్ స్టార్టింగ్ లోపల వచ్చిన తుఫాన్ అండి, అది మా ఏరియాకి పెద్ద తుఫాన్ అనేసి చెప్పుకోవాలి. కొంతమంది చెట్లు ఇలాగే ఇరిగిపోయాయి. ఇదిగోటి ఇది నేను ఇయర్ ఎక్కువ ఇదే చెట్టు దగ్గర ఇదే లొకేషన్ లోపల నేను షూటింగ్స్ చేసేవాడును. లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఎక్కువ ఇక్కడే రికార్డ్ చేసేవాడును ఫ్రెండ్స్. ఇదిగోటి ఈవినింగ్ టైం వచ్చేసింది అనుకోండి, ఇక్కడ అదిగో ఆ ముందుకి కొంచెం ముందుకు వెళ్తే అంటే అదిగోటి చూడండి, నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదిగోటి ఆ ప్లేస్లో అనమాట నేను అంటే ఎక్కువ షూటింగ్స్ చేస్తూ ఉంటాను. తోటలో నాకు కంఫర్ట్ కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మ్యాక్సిమము ఇంట్లో కూడా చేయడానికి అంటే ట్రై చేస్తాను, తోటల్లోనే కాకుండా. చూడండి ఫ్రెండ్స్, ఈ జీడి చెట్లు, ఈ వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నాకైతే అంటే ఇంట్లో ఉండటం కన్నా ఎక్కువ సమయం ఈ తోటలో ఉండటం అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది అడగొచ్చు, బ్రో ఇక్కడికి ఏమీ రావా అనేసి. వన్స్ అపాన్ ఏ టైం అంటే 2023, 2022 మా తోటకి అయితే చాలా ఎక్కువ బంట్లు వచ్చేవి ఫ్రెండ్స్. మాకు ఎర్లీ మార్నింగ్ రావాలి అన్నా కూడా మేము చాలా భయపడేవాళ్ళం అనమాట. కానీ రీసెంట్ టైమ్స్లో 2024 ఈ టైమ్స్లో అయితే అంటే బంట్లు రావడం అయితే చాలా వరకు తగ్గిపోయాయి అనేసే చెప్పుకోవాలి. అండ్ చూడండి, జీడి కొమ్మలు అంటే నేను మీకు ఇది నవంబర్ సీజన్ కాబట్టి నేను మీకు పెద్దగా ఏమీ చెప్పలేను ఫ్రెండ్స్. అదే కానీ డిసెంబరు, జాను, ఇంకా ఫెబ్బు, మార్చ్ టైంలో అనుకోండి, నేను మీకు క్లియర్ కట్గా అసలు ఎలా అంటే ఇవి చిగుర్లు వస్తాయి, ఎలా ఆకులు అంటే అంటే వదిలేస్తాయి అన్నీ నేను మీకు చూపిస్తాను. అండ్ రెగ్యులర్గా అయితే ట్యూన్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఏరియాలో మీరు ఏం పండిస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు రెగ్యులర్గా ట్యూన్ చేయడం వల్ల నేను నెక్స్ట్ మంత్ కూడా ఒక వ్లాగ్ చేస్తాను. అండ్ 1-2 వ్లాగ్స్ అయితే మ్యాక్సిమం వస్తాయి నెక్స్ట్ మంత్ కూడా. అండ్ నేను కూడా ఒక టూర్ ప్లాన్ చేసి ఉన్నాను, ఇంకా అది కొంచెం పక్కన పెడదాం. నెక్స్ట్ మంత్ కూడా ఇంకా సరికొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనం కూడా ఇంకా రోజుకి వెళ్ళాల్సిన డిస్టెన్స్ అయితే చాలా ఉంది. సో మీ సపోర్టింగ్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. మరిన్ని సరికొత్త ఎపిసోడ్స్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.